వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠితమః సర్గః. వృక్షాద్వృక్షం ప్రధావన్సః గిరేశ్చాద్రిం నదాన్నదీం బభూవ విలపన్ రామః శోకపంకార్ణవాప్లుతః. పంచవటికి ఆశ్రమం తీరానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి ఆశ్రమంలో సీతాదేవి కనిపించక, ఆ ఆశ్రమం చుట్టుపక్కల కూడా ఎక్కడ సీతాదేవి కనిపించకపోయేటప్పటికీ ఒక సామాన్యమైనటువంటి మానవుడిలాగా ఆయన శోకిస్తూ ఉన్నాడు. సామాన్యమైన మానవుడిలా ఏమిటండి, రాముడు మానవ అవతారమే కదా, అవతరించింది మానవునిగానే కదా అని అంటే, మానవునిగా అవతరించినప్పటికీ మరి పరమాత్మ శ్రీమన్నారాయణుడు కదా, ఇటువంటి దారుణమైన దీనమైనటువంటి ఇంతటి శోకాన్ని పొందడంలో ఆంతర్యం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. ఇందులో అనేకమైన ఆంతర్యములు ఉన్నాయి. భార్య మీద భర్తకు ఎంతటి ప్రేమ ఉండాలి, ఎంతటి ప్రేమ ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ రామచంద్రమూర్తికి సీతాదేవి మీద ఉన్నటువంటి ప్రేమను ప్రకటించే విధంగా, అంటే అంతటి ప్రేమ రామచంద్రునికి ఉన్నది అనే విషయం తెలియజేసే విధంగా ఉంటుంది ఈ సన్నివేశం. అందుకనే రాముడు సీతా వియోగాన్ని భరించలేకపోతున్నాడు, అంతగా విలపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పరిగెడుతున్నట్లుగా, దూకుతున్నట్లుగా, తొందరపడుతున్నట్లుగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం, అక్కడ లేకపోయేటప్పటికీ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని మరలా వెనక్కి తిరిగి రావటం, మరలా ఏదో గుర్తు రావటం, మరో చెట్టు దగ్గరికి వెళ్ళడం, అక్కడ కనిపించకపోతే తలవంచుకు రావటం, మరో ఇంకో చోటకి పూల పొదల దగ్గరికి వెళ్ళడం, ఇలాగా రాముడు ఉన్మత్తుని వలె ఇలా చేష్టలు చేస్తూ శోకిస్తున్నాడు అని అంటే మరి అందులో ఉన్న ఆంతర్యం చాలా గొప్పగా ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ వృక్షాద్వృక్షం ప్రధావన్ సహా రామ, ఆ రామచంద్రుడు వృక్షాద్వృక్షం, ఒక చెట్టు దగ్గర నుంచి మరో చెట్టు దగ్గరికి పరిగెడుతూ, ఎందుకు అని అంటే చెట్టు చాటున ఏమైనా సీతాదేవి దాక్కుని ఉన్నదేమోనని చెప్పి, గిరేహ అద్రిం, ఒక పర్వతం మీద వెతికి అక్కడ లేకపోతే మరో పర్వతం దగ్గరకు వచ్చి అక్కడ వెతకటం. అంటే సీతాదేవి ఏ కొండ గోగు పూల కోసమనో లేకపోతే కొండ మల్లెపూల కోసమని చెప్పి ఆ పర్వతాల మీదకి వెళ్ళిందేమోనన్న ఆశ. అందుకని ఆ పర్వతం ఈ పర్వతం అంటూ తిరుగుతున్నాడు. నదాత్ నదీం, నదముల నుండి నదులకు, నదుల నుండి నదములకు కూడా ఇలా పరిగెడుతున్నాడు. అంటే ఇక్కడ తూర్పు నుండి పశ్చిమ దిక్కుకి ప్రవహించేటటువంటి వాటిని నదములు అని, పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహించే వాటిని నదులు అని చెప్పి అంటారు. ఇలాగ రామచంద్రమూర్తి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నదములు, నదులు ఇలా అన్నింటినీ కూడా వెతుకుతూ శోక పంకార్ణవాప్లుత, శోకము అనే బురద అటువంటి సముద్రంలో మునిగిపోయిన వాడిలాగా ఆ శరీరమంతా కూడా ఆ శోకార్ణవము, ఆ శోక పంకము, శోకము అనే బురద పట్టినటువంటి వాడిలాగా రామచంద్రమూర్తి శోకంతో నిండిపోయిన వాడై, శోకంలో కూరుకుపోయిన వాడిలాగా రామచంద్రమూర్తి శోకిస్తూ ఉన్నాడు. అంత దారుణంగా ఇది చూస్తే ఏమిటి, రాముడేనా ఈ విధంగా శోకించేది? ధీరోదాత్తుడైనటువంటి వాడేనా రామచంద్రమూర్తేనా? ఎంతటి శత్రువునైనా, ఎంతమంది శత్రువులనైనా సరే నిలబడి పోరాడి అందరినీ గెలిచేటటువంటి రాముడేనా ఈ విధమైనటువంటి దీనస్థితిని పొందింది అని అంటే దానికి మనకు పెద్దల సమాధానం చెబుతారు. రక్షోధమేన వృకవద్విపినే సమక్షం వైదేహ రాజదుహితర్యపయాపితాయాం భ్రాత్రావనే కృపణవత్ ప్రియయా వియుక్త శ్రీసంగినాం గతిమితి ప్రధయంశ్చచార. భాగవతంలో చెబుతారు మనకు,
రామచంద్రమూర్తి కూడా సీతాదేవి కోసం ఇంతగా పరితపిస్తూ అలా ఉన్మత్తుని వలె పరిగెడుతూ శోకిస్తున్నాడు అంటే స్త్రీ వియోగ దుఃఖము ఎంతటి వాడినైనా సరే ఉన్మత్తుణ్ణి చేసేస్తుంది అనే విషయాన్ని తెలియజేయటం కోసమే అన్నమాట. కావున స్త్రీ వియోగ దుఃఖం అనేది భార్యావియోగం కానీ ప్రియావియోగం కానీ ఇలా స్త్రీ వియోగ దుఃఖం అనేది ఎంతటి వారినైనా కొంగతీస్తుంది, ఎంతటి వారినైనా దీనమైనటువంటి స్థితికి తీసుకువస్తుంది అని చెప్పడానికే రామచంద్రుని యొక్క ఈ ప్రవృత్తి మనకు తెలియజేస్తుందన్నమాట. అంతేకాదు అంతటి గొప్పవాడైన ధీరోదాత్తుడైనటువంటి రాముడు ఇలా చేశాడు అని అంటే అది మానవులందరికీ కూడా బోధించడం కోసం, శిక్షణ ఇవ్వటం కోసమే, మానవుల యొక్క కర్తవ్యాన్ని బోధించడం కోసమే. అంతేకాని కేవలం రాక్షస వధ కోసమే రాముడు అవతరించినట్లయితే ఈ నరసింహాది అవతారాల్లో ఏ విధంగా అయితే ఆ అవతారాన్ని ధరించడము, ఆ తర్వాత రాక్షసుని వధించడము, ఆ తర్వాత అవతారాన్ని చాలించడం ఇలా చేయొచ్చు. కానీ జన్మించడము, విద్యాభ్యాసములు, అదేవిధంగా రాజ్యము, వనవాసము, సీతాదేవి అంటే భార్య, ఆమెతో గడపటము, భ్రాతృప్రేమ, ఇవన్నీ కూడా ఈ సాంసారికమైనటువంటి కుటుంబపరమైనటువంటి సంబంధ బాంధవ్యములన్నీ కూడా రామచంద్రమూర్తి ధరించి ఆ బంధుత్వాలన్నీ కూడా కలిగి ఉండి ఇలాగా రామావతారంలో వ్యవహరిస్తూ ఉన్నాడు అని అంటే అది మానవులకు బోధించడం కోసం మాత్రమే, మానవులు ఎలా ఉండాలనే విషయాన్ని తెలియజేయటం కోసం మాత్రమే, కర్తవ్యాన్ని బోధించడానికే. అందుకని అంటారు మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం రక్షో వధాయైవ న కేవలం విభో కుతోన్యథా స్యూరమతస్వ ఆత్మని సీతాకృతాని వ్యసనాని ఈశ్వరస్య. సీతాకృతాని వ్యసనాన్ని చ ఈశ్వరస్య అని అంటూ రామావతారంలో కేవలం రాక్షస వధే కాదు మనకు బోధించడం కోసము అని, అంటే బాంధవ్యాలు ఎలా ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ తెలియజేయటం కోసము మర్త్య శిక్షణార్థమే ఈ మర్త్యావతారము. అంతేగాని తన యందు ఆత్మయందే రమించేటటువంటి వాడైనా, ఇతరములైనటువంటి రాగద్వేషాలేమీ లేనటువంటి వాడైనా పరమాత్మకు ఈ భార్యావియోగ దుఃఖము ఈ విధంగా శోకించడము అనేది ఉంటుందా? ఉండదు కదా. మరి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అంటే మనందరికీ కూడా ఆ సంబంధ బాంధవ్యాల యొక్క విలువను తెలియజేయటం కోసమే అని అంటున్నారు. అంతేకాదు సవైన ఆత్మాత్మవతామధీశ్వర సక్తస్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవ నస్త్రీకృతం కష్మలమశ్నువీత నలక్ష్మణంచాపి విఘాతుమిచ్చతి. ఆత్మవంతులందరికీ కూడా, మహాయోగులకు కూడా అధీశ్వరుడైనటువంటి వాడైన పరమాత్మ భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తాను రామావతారాన్ని ధరించి ఈ విధంగా చాలా దీనంగా వ్యవహరిస్తున్నాడు అని అంటే అందులో ఆంతర్యం చాలా గొప్పది. దేనికి కూడా బద్ధుడు కానటువంటి స్వామి ఈ విధంగా స్త్రీ వల్ల తన భార్య దూరమైనది అని చెప్పి కనిపించడం లేదు అని చెప్పి ఇంతగా విలపిస్తున్నాడు అంటే, తన తమ్ముడిగా అవతరించినటువంటి లక్ష్మణుణ్ణి నిందిస్తున్నాడు అని అంటే ఇందులో ఆంతర్యం ఆయన యొక్క మానవత్వమును చాటటము కోసము అనే విషయం మనకు తెలుస్తున్నది. అలాగే సరేనండి, ఇంతగా మానవత్వాన్ని చాటుతూ ఇంతగా దీనమైనటువంటి స్థితికి రావాల్సిన అవసరం ఏమున్నది అంటే దీనికి సమాధానం మనకు స్కాంద పురాణంలో కనిపిస్తూ ఉన్నది. అహం దాశరథిర్భూత్వా హన్మి రావణమాహవే శ్రీమద్రామావతారేస్మిన్ అజ్ఞవత్ క్రియతే మయా. రామావతారంలో నేను మానవుడిగా అవతరించి ఆ రావణాసురుణ్ణి వధించేస్తాను. అయితే ఆ రామావతారంలో మానవునిగా ఏమీ తెలియనటువంటి వాడిలాగా నేను వ్యవహరిస్తాను, అంతేగాని పరమాత్మలాగా లేకపోతే ఆత్మవిద్య తెలిసినటువంటి వాడిలాగా ఇలా వ్యవహరించను. అదేమిటండి, శ్రీమన్నారాయణుడు ఇలా చేయవలసిన అవసరం ఏముంది? పైగా ఈ మాట ఎవరితో చెబుతున్నాడు? దేవతలందరితో కూడా చెబుతున్నాడు. ఇలా చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అని అంటే తత్ర శంక నకర్తవ్య సర్వజ్ఞేనాపి మాయయా అన్యథా తస్య సానూనం నభవేద్యత్ర కుత్రచిత్. ఇంకా మన్మాయా మోహితం రక్ష మనుష్యం మామవేక్ష్యతి అని అంటూ ఇలాగా మానవుడిలాగా, అందులోనూ సామాన్య మానవుడిలాగా వ్యవహరించడంలో ఉద్దేశం ఏమిటి అంటే నేను సర్వజ్ఞుడినైనప్పటికీ కూడా ఒక మాయతోటి
ఆ విధంగా వ్యవహరిస్తాను. అలా వ్యవహరించినప్పుడే ఆ రాక్షసుడు రావణాసురుడు నన్ను సామాన్యమైనటువంటి మానవుడిగా భావిస్తాడు. అలా కాకుండా నన్ను పరమాత్మగా గనక భావించినట్లయితే ఇంకా అప్పుడు నేను ఆ రావణాసురుడిని వధించలేను. ఎందుకని? రావణాసురుడిని వధించగలిగినటువంటి వాడు మానవుడు మాత్రమే. దేవతలు కానీ రాక్షసులు కానీ రావణాసురుడిని ఏమీ చెయ్యలేరు. మరి రాముడిలో ఉన్నటువంటి దైవత్వాన్ని గనక ఆ రావణాసురుడు గుర్తించినట్లయితే, రాముడు దైవంగా గనక వ్యవహరించినట్లయితే అప్పుడు రావణాసురుడిని వధించేటటువంటి అవకాశం లేదు కదా. అందుకనే అన్యథా తస్య సానూనం నభవే తత్ర కుత్రచిత్తు అని చెప్పంటూ, ఒకవేళ నేను మానవుడిలా వ్యవహరించకపోతే ఆ రావణాసురుడిని వధించేటటువంటి అవకాశమే ఏమాత్రం మనకు లభించదు. కావున ఓ దేవతలారా, రామావతారంలో నేను ఏమీ తెలియనటువంటి మానవుడిలాగా, సామాన్య మానవుడిలాగానే ఉంటాను అని చెప్పి రామచంద్రమూర్తి దేవతలందరితో కూడా చెప్పాడు. అందుకనే ఈ విధంగా సామాన్య మానవుడిలాగా, ఒక మాయలో పడిపోయినటువంటి వాడిలాగా ఇలాగా విలపిస్తూ ఉన్నాడు. అందుకనే రామావతారాన్ని, ఆ రామచంద్రమూర్తిని మాయా మానుష విగ్రహుడు అని అంటారు. ఒక మాయతోటి మనిషిలాగా వ్యవహరించేటటువంటి వాడు అని చెప్పి. కృష్ణావతారాన్ని ఆ లీలామానుష విగ్రహుడు అంటారు. అంటే తన లీలలను తాను పరమాత్మ అని తనకు స్వయంగా తెలిసి తన లీలను ప్రదర్శించడానికి మనిషిగా అవతరించినటువంటి వాడు కృష్ణుడు. అయితే ఒక మాయతోటి సామాన్య మానవుడిలాగా వ్యవహరించడానికి అవతరించినటువంటి వాడు రామచంద్రుడు. అందుకనే ఈ విధంగా ఇంతగా విలపిస్తూ ఇంతగా శోకిస్తూ ఉన్నాడు. పైగా ఇందుకు మరికొన్ని కారణములు కూడా మనకు పురాణాల్లో గోచరిస్తూ ఉన్నాయి. ఒకటి సనత్కుమారుల వారి యొక్క శాపము, అదేవిధంగా బృంద యొక్క శాపము, అలాగే దేవదత్తుని యొక్క శాపము. ఇవన్నీ కూడా రామచంద్రుడు ఈ విధంగా శోకాన్ని పొందడంలో కారణములయ్యాయి అని కూడా మనకు ఆశ్చర్య రామాయణము, అద్భుత రామాయణం మొదలైనటువంటి గ్రంథాల్లో తెలుస్తూ ఉన్నది. బృంద జలంధరుడు యొక్క, ఆ తులసి జలంధరుల యొక్క కథ అందరికీ తెలిసినటువంటిదే. మరి దేవదత్తుని యొక్క భార్య అయిన పయోష్ణి అనే ఆమె గతించిన సందర్భంలో దేవదత్తుడు కూడా మహావిష్ణువుని శపిస్తాడు అని చెప్పి. అది ఎప్పుడంటే మహావిష్ణువు నరసింహావతారాన్ని ధరించినటువంటి సందర్భంలో ఆ హిరణ్యకశిపుణ్ణి వధించిన తరువాత అలా అడవిలో వెడుతూ ఉంటే ఒకానొక దేవదత్తుడు అనే బ్రాహ్మణోత్తముని యొక్క భార్య పయోష్ణి అనే ఆమె ఆ నరసింహమూర్తిని చూచి, ఆ ఉగ్రస్వరూపాన్ని చూచి భరించలేక తట్టుకోలేక ఆమె అప్పుడే మూర్ఛిల్లి మరణించేసింది. అలా అప్పుడు ఆ దేవదత్తుడు భార్యావియోగంతో చాలా దారుణంగా దుఃఖిస్తూ, నేను ఏ విధంగా అయితే భార్యకు దూరమై శోకిస్తూ ఉన్నానో అలాగే నీవు కూడా భార్యకు దూరమై శోకిస్తావు అని చెప్పి ఆ దేవదత్తుడు ఆయన అన్నట్లుగా మనకు ఈ పురాణాల్లో తెలుస్తున్నది. ఇలాగా అనేకమైనటువంటి కారణములు రాముడి యొక్క శోకానికి ఉన్నాయి. అందుకనే రాముడు ఇంతగా శోకిస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించవలసింది, ఆయన పరమాత్మ అయినప్పటికీ కూడా ఎవరైతే తనను ఈ విధంగా అన్నారో, అంటే ఒక వృంద కావచ్చు, లేకపోతే సనత్కుమారుల వారు కావచ్చు, సామాన్య బ్రాహ్మణుడైనటువంటి దేవదత్తుడు కావచ్చు, వాళ్ళు అన్నటువంటి మాటలను నిజం చెయ్యాలి, వారి యొక్క మాటలకు విలువ, వారి మాటలలో ఉన్నటువంటి శక్తిని లోకానికి చూపించాలి అన్నట్లుగా ఇలాగా రామచంద్రమూర్తి చాలా దారుణమైనటువంటి శోకంతో విలపిస్తూ విలవిలలాడిపోతూ ఉన్నాడు రామచంద్రుడు. ఇది మానవులందరికీ కూడా బోధించడం కోసము, శిక్షణ ఇవ్వడం కోసమే అని అంటూ, అపి కాచిత్ త్వయా దృష్ట సా కదంబ ప్రియా ప్రియా కదంబ యది జానీషే శంససీతాం శుభాననాం. ఇక రాముడికి కలిగినటువంటి మోహాతిశయంతో, సీతాదేవి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు. కదంబ వృక్షాన్ని చెబుతూ, త్వయా కాచిత్ స్త్రీ అపి దృష్ట, ఓ కదంబ వృక్షమా, ఒకానొక స్త్రీ ఇటు వెళ్ళడం నువ్వేమైనా చూచావా? ఆమె కదంబ పుష్పములు అంటే ఎంతో ఇష్టంతో ఉంటుంది, ఎంతో ప్రియంగా చూస్తుంది. లక్ష్మీదేవికి కదంబ వనవాసిని అని చెప్పి పేరు కదా. కదంబ పుష్పములు, కదంబ వనము అంటే
లక్ష్మీదేవికి చాలా ఇష్టము కదా. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి అంటున్నాడు, సీతాదేవికి కదంబ పుష్పములంటే చాలా ఇష్టము. అటువంటి సీతాదేవిని ఓ కదంబ వృక్షమా నీవేమైనా చూచావా? ప్రియా, నాకు అత్యంత ప్రియమైనటువంటి ఆమెను చూచావా? శుభాననాం సీతాం శంస, శుభప్రదమైనటువంటి ముఖవర్చస్సుతో వెలుగొందేటటువంటి ఆ సీతాదేవి ఎటు వెళ్ళిందో ఎక్కడ ఉందో ఓ కదంబ వృక్షమా నీవైనా చెప్పు. ఎందుకంటే నీ పుష్పములంటే సీతాదేవికి చాలా ఇష్టము కావున నీ దగ్గరికి వచ్చి ఏమైనా ఎటైనా వెళ్ళిందేమో ఆ విషయాన్ని చెప్పు అని చెప్పి ఆ వృక్షాన్ని అడుగుతూ ఉన్నాడు రామచంద్రుడు. వృక్షం ఏదైనా సమాధానం చెప్పగలుగుతుందా? చూడండి, అయినా అడుగుతున్నాడు. ఎందుకంటే రామచంద్రుడికి కలిగినటువంటి ఉత్కంఠ ఆ విధంగా ఉందన్నమాట. స్నిగ్ధ పల్లవ సంకాశ పీత కౌశేయవాసిని శంసస్వయది వా దృష్ట బిల్వ బిల్వోపమస్థని. మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఓ మారేడు వృక్షమా, నీ ఫలముల వంటి వక్షస్థలం కలిగినటువంటి సీతాదేవి ఇటేమైనా వెళ్ళిందా? ఇదివా దృష్ట, నువ్వేమైనా సీతాదేవిని చూచావా? తెలిస్తే ఒక్కసారి చెప్పవా అని అడుగుతూ, అథవా అర్జున శంసత్వం ప్రియాం తామర్జున ప్రియాం జనకస్య సుతాభీరు యది జీవతి వానవా. ఓ మద్ది చెట్ట, ఓ మద్ది వృక్షమా, నీవు చాలా గంభీరంగా ఉన్నావు. అటువంటి నీవు అర్జున ప్రియాం, మద్ది చెట్ల దగ్గర విహరించడము అంటే సీతాదేవికి చాలా ఇష్టము. అలా సీతాదేవికి ఇష్టమైనటువంటి ఓ మద్ది వృక్షమా, ప్రియాం తాం యది, నాకు అత్యంత ప్రియమైనటువంటి సీతాదేవి గురించి నీకు గనక ఒకవేళ తెలిసినట్లయితే గనక జనకస్య సుతాభీరు, జనక మహారాజు యొక్క గారాల పట్టి ఎంతో సుకుమారవతి అయినటువంటి అలాగే భయస్వభావం కలిగినటువంటి సీతాదేవిని గనక నీవు చూస్తే నాకు తెలియజెయ్యి అని అంటూ, నువ్వు చూశావా చూడలేదా ఆ విషయం చెప్పు అని మద్ది చెట్టును అడుగుతూ ఉన్నాడనమాట. కకుభ కకుభోరూం తాం వ్యక్తం జానాతి మైథిలీం యథా పల్లవ పుష్పాఢ్య భాతి హ్యేష వనస్పతి. ఇంకా ఆ కడిమి చెట్టు, అదేవిధంగా బిల్వవృక్షము, ఇవి సమాధానం చెప్పకపోయేటప్పటికీ ఇంకా ఇక్కడికి వచ్చి ఏష వనస్పతి పల్లవ పుష్పాఢ్య భాతి, అనేకమైనటువంటి పల్లవములు అంటే చిగురుటాకులతోటి పుష్పములతోటి కూడా ఉండే ఈ వనస్పతి, ఈ చెట్టు చాలా గొప్పగా ఉన్నది. కావున ఇటువంటి చోటుకే సీతాదేవి వచ్చి విహరిస్తుంది. కావున మరి ఆ కకుభ వృక్షాన్ని, కకుభ వృక్షము అంటే ఏదు మద్ది చెట్టు అన్నారంటే మద్ది చెట్టులోనే ఒక రకమైనటువంటి మద్ది చెట్టు అనమాట. అలాగా అంటే నల్ల మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు అని చెప్పి మద్ది చెట్టులో కొన్ని రకాలు ఉన్నాయి. వాటిలో ఇక్కడ ఏదు మద్ది చెట్టు, ఏరు మద్ది చెట్టు అని చెప్పి అంటారు. ఈ ఏరు మద్ది చెట్టు దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తి అడుగుతూ ఉన్నాడు, మైథిలీం వ్యక్తం జానాసి, సీతాదేవి గురించి నీకు తెలిసి ఉండవచ్చు. ఎందుకు అంటే చక్కటి చిగురుటాకులు పుష్పములు కలిగినటువంటి ఈ వృక్షం దగ్గరికి సీతాదేవి వచ్చే ఉంటుంది కదా. ఆ సీతాదేవి, నా సీతాదేవి ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అని అంటూ, భ్రమరైరుపగీతశ్చ యథా ద్రుమవరోహ్యయం ఏష వ్యక్తం విజానాతి తిలకస్తిలక ప్రియాం. మరో చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ద్రుమవరః అయం తిలకః, వృక్షములలో శ్రేష్టమైనదైనటువంటి ఈ తిలక వృక్షానికి ఖచ్చితంగా తెలిసి ఉండవచ్చు. యథా ఉపగీతశ్చ, పైగా ఈ తిలక వృక్షం దగ్గరికి వచ్చి సీతాదేవి చక్కగా తన గానములను పాడుకుంటూ, అంటే సరదాగా పాటలు పాడుకుంటూ ఉండేది. అలాగే ఈ చెట్టు దగ్గర వీరులు వేదఘోష మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉండేవారు, మహర్షులు వాళ్ళు కూడా. మరి అటువంటిదైన తిలకః, ఈ శ్రేష్టమైన వృక్షమైనటువంటి తిలక వృక్షమా, తిలక ప్రియ, తిలక వృక్షం అంటే ఎంతో ఆనందంగా వచ్చి విహరించేటటువంటిది. అలాగే తిలక శబ్దానికి
ధరించేటటువంటి ముఖం మీద ధరించేటటువంటి తిలకం కూడా అర్థం కదా. కావున తిలకప్రియ, ముఖము యందు చక్కటి తిలకములు దిద్దుకుంటూ ఆనందించేటటువంటిదైన సీతాదేవి నీ దగ్గరకు వచ్చినదా? ఇక్కడేమైనా విహరిస్తూ ఉన్నదా? తాం వ్యక్తం విజానాతి, ఆమె గురించి నీకు తెలుసు కదా, దయచేసి తెలియచెయ్యి అని అంటూ అశోకశోకాపనుద శోకోపహత చేతసం త్వన్నామానం కురుక్షిప్రం ప్రియా సందర్శనే నమాం. ఓ అశోక వృక్షమా, శోక యస్మాత్ నభవతి, ఏ వృక్షము దగ్గర కనుక ఉన్నట్లయితే శోకం అనేది కలగదో దానిని అశోక వృక్షము అని చెప్పి అన్నారు. మరి ఓ అశోక వృక్షమా, నీకైనా తెలిస్తే చెప్పు, ప్రియా సందర్శనేనా, నా ప్రియురాలైనటువంటి సీతాదేవిని నాకు చూపించి నాలో ఉన్నటువంటి శోకాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టి నీ పేరు నాకు వచ్చే విధంగా చెయ్యి. అంటే నేను కూడా అశోకుడిని అవ్వాలి, అంటే నాలో ఉన్నటువంటి శోకమంతా కూడా పోయి సీతాదేవి దర్శనంతో నేను ఆనందించే విధంగా నాకు చెయ్యి, నీ పేరును నాకు ఇవ్వు. అలా ఇవ్వాలి అంటే సీతాదేవి ఎక్కడ ఉన్నదో నాకు చూపించు, నాకు తెలియజెయ్యి అని చెప్పి రామచంద్రమూర్తి ఆ వృక్షములను అడుగుతూ ఉన్నాడు. మేఘదూతంలో అన్నట్లుగా ధూమజ్యోతి సలిలమరుతాం సన్నిపాత క్వమేఘ సందేశార్థా క్వపటుకరణై ప్రాణిభి ప్రాపణీయా ఇత్యౌత్సుక్యాత్ అపరిగణయన్ గుహ్యకస్తం యయాచే అని చెప్పి అంటూ, మేఘ సందేశం అని చెప్పి కావ్యం మేఘదూతమని, అక్కడ యక్షుడు మేఘముల ద్వారా తన భార్యకు సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పి అనుకుంటాడు. పొగ, కాంతి, నీరు, తేజస్సు వీటితో ఏర్పడినటువంటి మేఘమెక్కడ, జ్ఞానము కలిగినటువంటి మనుష్యుల చేత జీవుల చేత పంపించవలసినటువంటి సందేశములు ఎక్కడ? మరి ఈ భేదం తెలియక తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ ఉత్కంఠతోటి ఆ యక్షుడు మేఘముల ద్వారా సందేశాన్ని పంపించాలి అని అనుకున్నట్ట. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా వృక్షములు ఏమైనా మాట్లాడగలుగుతాయా, జాడ చెప్పగలుగుతాయా? అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తికి సీతాదేవి మీద ఉన్నటువంటి ప్రేమతోటి మరి ఈ విధంగా రాముడు ఆ వృక్షములను అడుగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఆ వృక్షములు సీతాదేవి వెళ్ళినటువంటి ఆ దిక్కు వైపుకి వంగి సీతాదేవి ఎటు వెళ్ళిందనే విషయాన్ని తమ చేష్టల ద్వారా తెలియచేశాయి. అంటే ఆ కొమ్మలు ఎటువైపు అయితే సీతాదేవి వెళ్ళిందో అటువైపుకి ఆ చెట్లు కొద్దిగా వంగి ఆ కొమ్మలను వంచి సీతాదేవి ఇటువైపే వెళ్ళింది అన్నట్లుగా చూపించాయిట. మరి సీతారాముల యొక్క ఆ అనుబంధం, అనురాగం ప్రకృతిలో అందరికీ కూడా తెలిసినటువంటిది. సమస్తమైనటువంటి జీవులు కూడా ఆ అనురాగాన్ని, దాంపత్యాన్ని చూచి ఆశ్చర్యము, ఆనందాన్ని కూడా పొందాయన్నమాట. ఈ విధంగా రామచంద్రుడు సీతాదేవి కనిపించగా ఆ పంచవటిలో ఆశ్రమ ప్రాంతంలో అన్ని చెట్లను కూడా అడుగుతూ ఇలా విలపిస్తూ ఉన్నాడు. మరి ఇలా విలపించినటువంటి రాముడికి ఆ చెట్లేమైనా సమాధానం చెప్పాయా? మరి పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడు ఏం చేశాడు? ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వృక్షాద్వృక్షం ప్రధావన్సః గిరేశ్చాద్రిం నదాన్నదీం బభూవ విలపన్ రామః శోకపంకార్ణవాప్లుతః అపి కాచిత్ త్వయా దృష్టా సా కదంబ ప్రియా ప్రియా కదంబ యది జానీషే శంససీతాం శుభాననాం స్నిగ్ధపల్లవ సంకాశ పీతకౌశేయవాసిని శంసస్వ యది వా దృష్టా బిల్వ బిల్వోపమస్తని అథవార్జున శంసత్వం ప్రియాం తామర్జున ప్రియాం జనకస్య సుతాభీరుః యది జీవతి వానవా కకుభః కకుభోరూం తాం వ్యక్తం జానాతి మైథిలీం యథా పల్లవ పుష్పాఢ్యః భాతి హ్యేష వనస్పతిః భ్రమరైరుపగీతశ్చ యథా ద్రుమవరోహ్యయం ఏష వ్యక్తం విజానాతి తిలకస్తిలక ప్రియాం అశోకశోకాపనుద
శోకోపహత చేతసం త్వన్నామానాం కురు క్షిప్రం ప్రియా సందర్శనేన మాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠితమే సర్గే సప్త శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.